వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఆయన తీసుకునే నిర్ణయాలు ఎందుకు ఇలా ఉంటున్నాయి అనే దాని మీద ఒక వివరణాత్మక విశ్లేషణ ఇవ్వడానికి మనతో అందుబాటులో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్సన్ రాజేష్ గారు. నమస్కారం సార్. నమస్కారం. ఈ 2-3 నెలల సంబంధించి దీని మీద చేస్తే ఇది ఉండదు అని చెప్పి అన్నారు. ఇప్పుడే తీసుకున్నారు అన్నారు కూడా మేబీ ఒక పొలిటికల్ రీజన్ ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి గంటా శ్రీనివాసరావు గారు ఫస్ట్ రాజీనామా ఇచ్చినటువంటి వ్యక్తి ఉన్న ఎమ్మెల్యేలు అందరిలో కూడా. సో ఇచ్చినప్పుడు మరి స్పీకర్ గారు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి నేపథ్యం ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి గురించి వచ్చినప్పుడు కానీ గంటా గారి గురించి తీసుకున్నప్పుడు కానీ ఎందుకని ఇప్పటివరకు ఆమోదించలేదు? ఇక్కడ గంటా శ్రీనివాసరావు గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన రాజీనామా సమర్పించడం జరిగింది. ఆ రాజీనామాను కనుక ఆమోదించి అది ఉప ఎన్నికలకి వెళ్ళిన పక్షంలో అక్కడ అంటే గంటా శ్రీనివాసరావు గారి ఎజెండా అంటే ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేయాలి అనే ఎజెండా హైలైట్ అవుతుంది. అది ప్రైవేటైజేషన్ అడ్డుకోలేని జగన్మోహన్ రెడ్డి గారి నిస్సహాయత ముందుకు రావడం జరుగుతుంది, ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతుంది. ఏ రకంగా గంటా శ్రీనివాసరావు గారు అయితే గంటా శ్రీనివాసరావు గారిని ఏకగ్రీవంగానే ఎంపిక చేయాలి, లేదు ఒక మంచి కాజ్ కోసం రాష్ట్ర హక్కుల కోసం ఆయన రాజీనామా చేసినప్పుడు ఆయన్ని రాజకీయంగా ఓడించాలి అని చెప్పి కనుక పోటీకి పెడితే కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి సాగిలపడి దాని ప్రైవేటైజేషన్ అడ్డుకోలేని ఒక నిస్సహాయుడిగా ప్రజల ముందు ఇప్పటికే ఎక్స్పోజ్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఘోర ఓటమి ఎదుర్కోవడం ఖాయమన్నమాట. అందుకని అటువంటి పరిస్థితిని నివారించడం కోసం గంటా శ్రీనివాసరావు గారి రాజీనామాని పరిశీలించకుండా దాని అట్లా పెండింగ్లో ఉంచేసింది ప్రభుత్వం. అంటే పొలిటికల్గా తనకు అడ్వాంటేజ్ ఉండే పని ఉంటే గంటా శ్రీనివాసరావు గారిని ఓడించడానికి ఆస్కారం కలిగి ఉన్నట్టయితే అది స్టీల్ ప్లాంట్ అంశం ప్రాతిపదిక కాకుండా వేరే అంశాల ప్రాతిపదిక కనుక ఆయన రాజీనామా సమర్పించున్నట్టయితే తప్పనిసరిగా దాన్ని ఆమోదించేవాళ్ళే, ఎన్నికలకు వెళ్ళేవాళ్ళే. తిరుపతి ఉప ఎన్నికలో చేసినట్టే ఎన్ని జిమ్మిక్కులు చేయాలి, అవసరమైతే రాయలసీమ ప్రాంతం నుంచి బస్సులు వేసుకొని అక్కడికి పంపించి దొంగ ఓటర్ ఐడీలతో అక్కడ అలజడి సృష్టించైనా సరే అక్కడ రిగ్గింగ్ చేసి మళ్ళీ గెలిచే ప్రయత్నం చేసేవాళ్ళే. కానీ ఇక్కడ ఏంటంటే అదొక ఎమోషనల్ ఇష్యూ అయిపోయింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఒక ఎమోషనల్ నినాదంతో 32 మంది బలిదానాల ప్రాతిపదికగా ఏర్పడ్డ స్టీల్ ప్లాంట్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్కి పూనుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేష్టలుడికి చోద్యం చూస్తా నిలబడిపోయింది, దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేకపోతుంది అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేయడం కోసం చేసిన రాజీనామాని కనుక ఆమోదించి తనను తాను సూపులో పడేసుకోవడం ఎందుకు, ప్రజల ముందు తనెందుకు డిఫెన్స్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఆ అంశాన్ని ఒక ఎమోషనల్గా గంటా శ్రీనివాసరావు గారికి మైలేజ్ రాకుండా చూడటం కోసం రాజీనామాను ఆమోదించుకుంటా ఊరుకున్నారు తప్ప అదే తమకేదైనా మైలేజ్ వచ్చే ఆస్కారం ఉండున్నట్టయితే, తమ ప్రభుత్వానికి క్రెడిబిలిటీ పెరిగే ఆస్కారం ఉండున్నట్టయితే ఎప్పుడో గంటా శ్రీనివాసరావు గారు రాజీనామాను ఆమోదించే ఉండేవారు, అక్కడ ఎన్నికలు జరిపించుండేవారు, వీలైనంత వరకు తన అభ్యర్థిని గెలిపించుకునే ప్రయత్నం చేసేవారు. తెలుగుదేశం కొన్న 23 శాసనసభ్యులు ఒక శాసనసభ్యునైనా సరే తగ్గించడానికి ప్రయత్నం చేసి ఉండేవారు. సో ఇదండి అప్సన్ రాజేష్ గారితో ఒక వివరణాత్మక విశ్లేషణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి వచ్చే ఎన్నికల్లో ఇంకా ఎలా ఉండబోతోంది అనే దానికి ఇది ఒక మచ్చుతో కనుక్కోవచ్చు, ఎవరెవరు ఎటుంటారు ఏం చేస్తారు అనేది. సో చూస్తూనే ఉండండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.